హాయ్ హలో నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసుకున్నాను. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్. ఈరోజు కూడా ఈజీ సింపుల్ రెసిపీ అండి, సోరకాయ గ్రేవీ కర్రీ. నిజం చెప్పాలంటే ఈరోజు ఏమైందంటే ఇడ్లీ చేశానండి. ఇడ్లీ చేస్తే దాంట్లోకి పల్లి చట్నీ చేశాను. పల్లి చట్నీలో ఏమేమి వేస్తాము? పచ్చిమిర్చి, తర్వాత లేదా ఎండుమిర్చి, ఎల్లిపాయలు, కొంచెం చింతపండు, పల్లీలు అండి. ఈ రకమైన పచ్చడి నేను ప్రిపేర్ చేశాను. అందరం తిన్న తర్వాత చట్నీ ఇంత మిగిలిందండి. ఇది దీంతో మనం అద్భుతాలు చేయొచ్చు. నేనైతే చేస్తా అండి. సాధారణంగా ఇంట్లో చట్నీలు మిగిలినాయంటే గ్రేవీ కర్రీ చేస్తా. ఈరోజు ఆ రెసిపీ అండి. సొరకాయతో చేసుకోవచ్చు, బీరకాయతో చేసుకోవచ్చు, తర్వాత టమాటాతో చేసుకోవచ్చు, ఎగ్ గ్రేవీ కర్రీ చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఇక వంకాయతో చేసుకోవచ్చు. మనకు కావాల్సింది పచ్చడి. ఈ పచ్చడితో ఈ టిప్ ఈరోజు కొత్తది మీకు షేర్ చేస్తున్నా. చట్నీ మిగిలితే వేస్ట్ చేయకండి. ఇందులో పుట్నాలు వేసినా కూడా పర్వాలేదు. అంటే పల్లీల క్వాంటిటీ ఎక్కువ ఉండి పుట్నాలు లైట్గా వేస్తారనుకోండి, ఏం కాదు. పుట్నాల చట్నీ మిగిలింది అనుకోండి, అది మాత్రం వేయకండి, టేస్ట్ బాగుండదు. ఈ చట్నీతో ఇవాళ గ్రేవీ కర్రీ చేస్తున్నా. తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుంది. తర్వాత చపాతీలోకి, రైస్లోకి, పూరీలోకి, నాన్లోకి, దేంట్లో అయినా అద్భుతంగా ఉంటుందండి. స్టవ్ ఆన్ చేశాను. నేనైతే కుక్కర్లో చేయబోతున్నా ఈ సింపుల్ రెసిపీ. నేను నిజానికి ఇంకా కర్రీ స్టార్ట్ చేద్దాం అనుకునేసరికి అరే ఈ టిప్ కొంచెం షేర్ చేస్తే పచ్చడి మిగిలితే ఇట్లా వెరైటీ కర్రీస్ చేసుకుంటారు కదా అనిపించింది. అందుకే నేను మళ్ళీ ఈ రెసిపీ మీకు షేర్ చేస్తున్నాను. చూడండి, 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇది 1 టేబుల్ స్పూన్ ఉంటుందండి. ఈ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ వేసాను ఆయిల్. ఆయిల్ పెద్దగా అవసరం ఉండదు. చూసారా ఎంత తక్కువ ఆయిల్ వేసాను? ఎందుకంటే పల్లీలలో నూనె ఉంటది కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకోవాల్సిన పని లేదండి. కొంచెం నూనె వేడెక్కనివ్వండి. వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసుకుందాం. ఇందులో మన స్టవ్ మార్చాను, ఇదివరకే చెప్పాను. అది ఒక్కటే బర్నర్ తప్ప మిగతా ఈ ఫ్లేమ్ రాలేండి. ఎన్నిసార్లు రిపేర్ చేసినా కూడా అది మళ్ళీ ఒక 4-5 డేస్కే మళ్ళీ రిపేర్ రావడం. అందుకని ఎక్స్చేంజ్లో చేంజ్ చేశాను. ఇది ఎలికా స్టవ్ అండి. ఇదిగోండి. ఓకే అండి. కొన్ని మరీ ఎక్కువద్దు. ఆవాలు కొన్ని, చిటికెడు జీలకర్ర కూడా చిటికెడు అండి, ఎక్కువ వేస్తలేను. ఇప్పుడు మనం ఇందులో కొన్ని ఉల్లిపాయలు వేసుకుందాం. ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా మధ్యలోకి చించి వేస్తాను. ఇది తింటే సూపర్ గా ఉంటుందండి గ్రేవీలో ఉడికిన తర్వాత. 2 పచ్చిమిర్చి వేసానండి. ఊరికే కట్ చేసి వేయడం కాకుండా ఇలా గ్రేవీ కర్రీస్ చేసినప్పుడు పచ్చిమిర్చి మధ్యలోకి చించి వేసామనుకోండి, అది ఇలా నలిపి ఆ లోపలి గుజ్జు తింటే ఉంటది, అంత బాగుంటదండి. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. కొంచెం మెంతి అండి, బేబీ మెంతి. మెంతాకు ఇలా చిట్లుతుంది కాబట్టి మనం ఇది వేసిన వెంటనే, బేబీ మెంతి వేసిన వెంటనే ఇలా మూత పెట్టేసుకోవాలండి. కొంచెం చిట్పట్లాడడం తగ్గిన తర్వాత ఇలా మూత తీసేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. తాలింపు మరీ ఎక్కువ వేగాల్సిన పని లేదండి, కొంచెం మగ్గితే సరిపోతుంది.
ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. చూసారా ఎట్లా వేగుతున్నదో మెంతి. పసుపు వేస్తున్నా అండి, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక్క టమాటా వేసుకుందాం, ఒక టమాటా అండి. ఎందుకంటే చట్నీలో చింతపండు ఉంది కాబట్టి మరీ ఎక్కువ వేయకుండా ఒక్క టమాటా వేసాను. అసలు ఇంట్లో అందరు మెచ్చుకుంటారండి, అసలు ఎంత టేస్టీగా ఉంది, ఎంత బాగా చేసినామని. అట్లా అంత సూపర్ గా ఉంటది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఒక 2 టేబుల్ స్పూన్ల చట్నీ. ఇప్పుడు పెద్దగా తరుక్కున్నటువంటి కొంచెం మామూలు సైజు కాకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కలండి. ఈ సొరకాయ లేతగా ఉంది, అందుకే గుజ్జు కూడా వేసాను. ఇది గుజ్జు కూడా తీయలేండి. కొంచెం పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకొని ఇవి కూడా ఇందులో వేసేయాలి. ఇప్పుడు కొంచెం స్టవ్ తగ్గిస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్, మేము తక్కువ తింటాం కాబట్టి కొంచెమే వేస్తున్నాను. నిజానికి ఇందులో 1.5 టీ స్పూన్ సాల్ట్ పడుతుంది. 1.5 టీ స్పూన్ వేసుకోండి. 1 టీ స్పూన్ కారం అండి. హాఫ్ టీ స్పూన్ పచ్చి ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా అండి. మంచిగా అంతా కలిసే విధంగా ఇలా కలిపి కొంచెం ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. కొంచెం స్టవ్ పెంచుతున్నాను. సూపర్ సింపుల్ ఈజీ కర్రీ అండి, చాలా సింపుల్ రెసిపీ ఇది. కావాలంటే ఇందులో కొంచెము కొబ్బరి పొడి వేసుకుంటే కూడా బాగుంటది. నేనైతే ఇప్పుడు వేయట్లేదండి, ఖాళీ చట్నీతో చేస్తున్నాను. మిగిలిపోయిన చట్నీని పడేయకుండా, పక్కన పెట్టకుండా, మళ్ళీ రేపటి వరకు దాపెట్టకుండా ఇలా ఏదో ఒక రెసిపీ చేసుకోవచ్చండి. సూపర్ అంటే సూపర్ గా ఉంటది. దీనికి ఇంకా ఫ్రైడ్ రైస్ వేసిండ్రు అనుకోండి, బగారా రైస్, ఇంకా అద్భుతంగా ఉంటదండి. చపాతీలోకి, బగారా రైస్ లోకి ఇంకా సూపర్. ఒక 2 నిమిషాలు చక్కగా వేగినాయండి. ఆయిల్ కూడా బయటకు వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది సైడ్స్ లో లైట్ గా ఆయిల్ బయటకు రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలి. ముక్కలు మునిగే వరకు వాటర్ వేయాలండి. ఇంకా కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. చక్కగా మీడియం ఫ్లేమ్ లో ఒక 3 విజిల్స్ పెట్టుకున్నాం అనుకోండి, సొరకాయ ఉడికిపోతుంది. 3 విజిల్స్ తర్వాత ఈ వెయిట్ అంతా దిగిన తర్వాత చూద్దామండి. 3 విజిల్స్ వచ్చినాయండి. వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన, ఇంకా వెయిట్ అంతా దిగిందండి. ప్రెషర్ పోయిన తర్వాత ఇప్పుడు మనము కుక్కర్ మూత తీసుకున్నాం. కొత్తగా వంట చేస్తున్న పిల్లలు ఏం చేస్తుండ్రంటే ఈ మధ్యన ఈ విజిల్స్ లాగేస్తుండ్రండి. అలా ఎప్పుడు కూడా పొరపాటున కూడా విజిల్ తీయకండి. పప్పు కానీ ఏమన్నా ఉంటే ఆ ప్రెషర్ కి బయటకు వచ్చి ముఖం పైన చిత్తడము, చేలు కాలడం ఇలాంటివి జరుగుతాయి. స్పూన్ తో విజిల్ ఇలా కొంచెం పైకన్నామంటే ఏదైనా ప్రెషర్ ఉంటే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇలా మూత తీయాలండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యనే రీసెంట్ గా ఒకరు ఏం చేశారు అంటే, పేరొద్దు, ఒకరు ఏం చేశారంటే ఈ విజిల్ లాగేశారు. అప్పుడే పప్పు, టమాటా పప్పు, వేడి వేడి పప్పు ఈ ప్రెషర్ తోటి బయటకు వచ్చి చేతుల పైన అంతా చిత్తిందండి. మొత్తం బొబ్బలు వచ్చేసినాయి. కాబట్టి కొంచెం కొత్తగా వంట చేసే పిల్లలు జాగ్రత్తలు వహించండి. కర్రీ చూడండి ఎంత సూపర్ గా అయింది, చూసారా. ఇప్పుడు ఇది కొంచెం దగ్గరకు వచ్చే వరకు
మళ్ళీ స్టవ్ ఆన్ చేద్దాం. కొంచెం ఈ గ్రేవీ అంతా దగ్గర రావాలి. ఓకేనా, కొంచెంసేపు మూత ఇలా హాఫ్ పెట్టేసి ఉడికించుకుందామండి. చూడండి, కర్రీ చిక్కగా అయింది. చూసారా ఎంత బాగుంది, రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం చక్కగా కొత్తిమీర చల్లేసుకుందాం. చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ వేడికి కొత్తిమీర మగ్గిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కొంచెం చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుందండి. చూసారు కదా, టేస్టీ టేస్టీ గ్రేవీ కర్రీ, సొరకాయ గ్రేవీ కర్రీ. ఇది అన్నంలోకి, చపాతీలోకి, తర్వాత బగారా రైస్ లోకి సూపర్ గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.